Hi, hello everyone. Namaste to all our subscribers and those who are watching this video. Friends, ఈ రోజు మన వీడియో ఏంటి అంటే తల్లికి వందనం అనే పథకాన్ని కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే ఇస్తారా లేక కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ సంవత్సరానికి 15000 ఇస్తారా అనేది ఈ రోజు మనం వీడియోలో తెలుసుకుందాం. బట్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చేస్తారు కదూ? థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లికి వందనం అనే పథకాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే పేదరికం కారణంగా ఏ బిడ్డ కూడా పాఠశాల చదువుకు దూరం కాకూడదు. అంటే పేదరికం, డబ్బులు లేకపోవడం వల్ల ఏ బిడ్డ కూడా స్కూల్ చదువుకి దూరం కాకూడదని. కాబట్టి ఎవరైతే పాఠశాలలో విద్యార్థిని ఎన్రోల్ చేస్తారో వారికి 15000 చెల్లిస్తామని చెప్పారు. అయితే పాఠశాలలో చేర్పిస్తే సరిపోతుందా? పేరెంట్స్ ఏం చేస్తారు? పేదరికంలో ఉన్న పేరెంట్స్ ముఖ్యంగా పిల్లల్ని పాఠశాలలో చేర్పించి తర్వాత యథావిధిగా వారి పనులు వారు చేసుకుంటారు. అందుకే ఇక్కడ మరొక నిబంధన తీసుకొచ్చింది. అదేంటంటే ప్రతి తల్లిదండ్రి కూడా బిడ్డను పాఠశాలలో చేర్పించి 75% హాజరు ఉండేలా చూసుకున్న విద్యార్థికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం కింద 15000 చెల్లిస్తామని నిబంధన తీసుకొచ్చింది. ఇది క్లియర్ కదా? అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం కింద 15000 చెల్లిస్తారా లేదా ఎంతమంది పిల్లలుంటే అందరికీ 15000 చెల్లిస్తారా అనేది మనకి డౌట్. మనకు వివిధ రకాల సోషల్ మీడియాస్లో ఇంకా న్యూస్ పేపర్స్లో కూడా ఒకరికి మాత్రమే అని లేక ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అని వివిధ రకాల న్యూస్ అయితే వినిపిస్తుంది. అయితే ఈ సందేహాలన్నిటికీ చెక్ పెడుతూ మన ప్రభుత్వం తరపున మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఒక ప్రజా సమావేశంలో ప్రతి విద్యార్థికి 15000 రూపాయలు చెల్లిస్తామని అధికారికంగా ప్రకటించారు. సో మళ్ళీ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, ప్రతి విద్యార్థికి కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే ప్రతి ఒక్కరికి కూడా 15000 రూపాయలు చెల్లిస్తారని అధికారికంగా ప్రకటించారు. సో ఇది క్లియర్ కదా? ఈ విషయం గురించి ఆయన ఏం తెలియజేశాడంటే తల్లికి వందనం పథకాన్ని ఇంకా అమల్లోకి తీసుకురాకముందే వైసీపీ విష ప్రచారం మొదలుపెట్టిందని ఆయన మండిపడ్డాడు. నెల రోజులుగా వైసీపీ అసత్య ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ పథకం మార్గదర్శకాలు, కార్యాచరణ రూపొందించలేదు. క్లియర్ కదా? ఈ పథకానికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు కానీ కార్యాచరణ కానీ రూపొందించలేదు. కానీ వైసీపీ నేతలు వారి కరపత్రికలు అబద్ధాలతో నింపేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన తెలియజేశారు. సో ఫ్రెండ్స్, ఇది క్లియర్. అయితే దీనికి అర్హతకి కొన్ని నియమ నిబంధనలు, మార్గదర్శకాలు ఎలా ఉండాలో నేను మీకు ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడనట్లయితే మన ఛానల్కి వెళ్ళి ఒకసారి ఆ వీడియోని చూడండి. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి తల్లిదండ్రి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లికి లేదా గార్డియన్కు మరియు విద్యార్థికి తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. దానితో పాటు బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ కార్డు లింక్ చేసి ఉండాలి. విద్యార్థి అటెండెన్స్ అనేది 75% స్కూల్కి సంవత్సరంలో 75% డేస్ అనేది అటెండ్ అయి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ తల్లికి వందనం అనే పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి మాత్రమే ఇస్తారా లేక ప్రైవేటు విద్యార్థులకు కూడా ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం వచ్చినా కూడా నేను మీకు వెంటనే వీడియో రూపంలో అందిస్తాను. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.